రూమర్స్ వస్తా ఉంటే మీకేమనిపిస్తుంటది? మన లేటెస్ట్‌గా ఒక 'విచిత్ర' అనే అమ్మాయి ఆయన మీద ఒక కాస్టింగ్ కౌచ్ ఆ! ఎలిగేషన్ చేసింది కదా! సో, అట్లాంటివి వచ్చినప్పుడు ఏమనిపిస్తది మీకు? నిజంగా ఆయన వ్యక్తిత్వం తెలుసు కదా మీకు? అవును. ఆయన అలా చేయరండి అసల. ఆయనకి ఈ మరీ అలా వల్గర్‌గా బిహేవ్ చేయడం ఇది లేదు. నాకేం చెప్పారంటే అండి, ఇది బాబాయ్‌ని డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు. హ్మ్. ఈ మధ్య బాబాయ్ 3 మూవీస్ హిట్ అయింది. అవును. ఆ! ఇది అసలు ఎప్పుడు రావాలి? ఇప్పుడు సీనియర్ హీరోస్‌లో ఎవరికీ హ్యాట్రిక్ హిట్స్ లేవు. లేవు. ఈయనకే ఆ! ఉంది. హ్మ్. ఎవరు హీరోస్ అంత దారుణంగా బిహేవ్ చేయరండి. డైలాగ్స్ చెప్పడం కానివ్వండి, ఏమైనా చెప్తే ఫీల్ అవుతారు ఒకసారి. నువ్వు ఈ డైలాగ్ చెప్పమ్మా, ఈ డైలాగ్ చెప్పొద్దు అంటే ఒకసారి ఫీల్ అవ్వచ్చు. అలాంటివి ఏమైనా ఉంటున్నామో కానీ, ఇలా వల్గర్‌గా అలా బిహేవ్ చేయడం అనేది ఎక్కడ లేదు అది. అది నాకు తెలుసు కదండి బాబాయ్ సంగతి. ఇంటర్నల్‌గా నాకు తెలుస్తూ ఉండే. మీ బాబాయ్ ఈ హీరో ఇంత అనేది ఛీ! అసలు మనకి అది లేదది. అదే. అయితే అయినా అప్పుడు మహిళా సంఘాలు ఇప్పుడు లేవు గానీ, అప్పుడు బాగా గొడవ చేసేవారు ఇప్పుడు. మీరు చూసుంటారు అప్పుడు మహిళా సంఘాలు తెగ ఉండేదండి. ఇప్పుడు ధర్నాలు రాస్తూ యాక్టివ్‌గా ఉండే ఏమొచ్చినా గాని యాక్టివ్‌గా ఇయన్నీ ఏంటంటే నాకు తెలిసినయి ఏంటంటే ఇన్ఫర్మేషను బాబాయ్‌ని ఈ మధ్య 'భగవంత్ కేసరిలో' ఒక డైలాగ్ పెట్టారండి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్. బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అని చాలా మంచి మెసేజ్. తర్వాత బాబాయ్ అన్నారు, బనావ్ బేటీకి షేర్ అని. అవును. ఒకసారి మన ఫంక్షన్‌లోకి వస్తే ఇలా అనుకుంటున్నారా అంటే, ఏడు పిల్లలా కాదు, పులి పిల్లలా పెంచడని. సో మంచి సోషల్ మెసేజ్ ఇస్తున్నారు, మంచి పేరు వస్తుందండి. ఈ టైంలోనే ఇది ఎందుకు వచ్చిందని చెప్పి అందరికి డౌట్ వచ్చింది. సో ఇది బాబాయ్‌ని డ్యామేజ్ చేయడానికి కావాలని తనతో చేశారు. లేకపోతే ఇది ఎప్పుడో రావచ్చు కదా, ఇప్పుడే ఎందుకు చెప్పింది అండ్ పొలిటికల్ కెరీర్‌లో కొంచెం ఇదవుతున్నారు. హిందూపూర్ నుంచి మంచి పేరు సంపాదించుకున్నారు. మన క్యాన్సర్ హాస్పిటల్ వరుసగా అక్కడ ఎన్నికవుతూ వస్తున్నారు, ఓటం అనేది లేకుండా. కొంచెం బాగున్నారు. ఆహా షో మంచి హిట్ అవుతుంది. సో వెనక నుంచి ఏదో పాలిటిక్స్ ఆడారు. ముఖ్యంగా అపోజిషన్ పార్టీ ఉంటుంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు. వెనక నుంచి అది బయటపడాలి. అది తొందరగా బయటపడుతుందండి ఇది. సో అది అన్ఫార్చునేట్. ఆ విధంగా బాబాయ్ని డ్యామేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అది నిజంగా బాబాయ్ తప్పు చేస్తే నేను చెప్తున్నా, ఎవరు చేసినా తప్పే అండి. బాబాయ్ మనసుతో ఏంటంటే చిన్న ఇలాంటివి కాదండి, మామూలుగా తప్పులేం దొరికితే ఆయన మనసుతో ఏంటంటే సారీ అని చెప్పేస్తారు. తప్పైపోయిన నా వల్ల అంటారు. ఆయన డైరెక్ట్గా మీటింగ్స్ కూడా చెప్పేస్తారు. బాబాయ్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. ఆయన వెనక ముందు ఉంటాం, స్టేజెస్ ఎంత పుట్టే ఎస్ అంటే మనసులో ఒకటి ఉంచుకొని బయట ఒకటి మాట్లాడటం అనేది ఎస్ స్ట్రైట్ ఫార్వర్డ్. తప్పు ఉంది తాత్కలాగే అంటే తాత్కరంతే. తప్పు జరిగితే ఎస్ బ్రదర్ తప్పైపోయింది అంటారు. నా పాలసీ నా పరిపాలన తప్పు జరిగితే ఎస్ ఆయన పరిపాలన జర్నీ అండి, మిస్టేక్ జర్నీ అంటే తాత్కాలిక తెలియకుండా జర్నీ తప్పైంది ఆయన ప్రమేయం లేకుండా. అలా బాలబాయ్ కూడా తప్పండి ఎస్ తప్పైపోయింది అంటారు. అంత ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి. అది కరెక్ట్ అండి యాక్చువల్లీ. సో ఇదంతా రాంగ్ అండి. అది ఆయన మీద బురద జల్లే కార్యక్రమం ఇది. అంటే ఒక ఇది చేస్తున్నారంట చుట్టూ ఒకటి. అండ్ రావాలండి, ఇండస్ట్రీలో ఇలా అకృతాలు పెరుగుతున్నాయి. నేను ఇదేంటంటే మహిళా లోకం బయటకు రావాలి. ఎందుకంటే ఈ ఫీల్డ్లో ఎక్కువ మహిళలు రావాలండి. ఈ మహిళలు ఎక్కువగా ఉపాధి దొరికే ఫీల్డ్ అండి ఇది. లైక్ అన్ని రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకళ్ళు వస్తూ ఉన్నారు. ఇప్పుడు అవును టెక్నీషియన్స్ పెరుగుతున్నారు, కొంచెం పెరుగుతున్నారు. అది రావాలండి. లైక్ కెమెరా డిపార్ట్మెంట్, డాష్ డిపార్ట్మెంట్, ఫైట్ డిపార్ట్మెంట్, ఎడిటింగ్ డిపార్ట్మెంట్, డైరెక్షన్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఇంకా ప్రొడక్షన్లో ఇంకా రావాలి మహిళలు. సో ఏంటంటే ఇది మంచి ఫీల్డ్, ఇది ఈ అభిప్రాయం కలగాలి. సో ఇలాంటివి జరుగుతూ ఉంటే రారండి. సో నేనేమంటే ఈ మహిళల దగ్గర వచ్చి ఎస్ అంటే ఎలా అయిందంటే, సారీ ఈ వర్డ్స్ వాడకూడదు నేను. ఏంటంటే నువ్వు నన్ను కోఆపరేట్ చేస్తేనే నీకు అవకాశం ఇస్తా అమ్మాయిల్ని సెక్షువల్ హెరాస్ చేయటం, నువ్వు నా రూమ్లోకి రా, ఇలాంటి వల్గర్గా మాట్లాడటం ఇది రాంగ్. నేను ఎవరైతే ఇలా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఈ విషయం మీరు ఎత్తారు కాబట్టి హెచ్చరిస్తాను. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అంటే కొంతమంది ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది ఈ కమిట్మెంట్స్ మీద మాట్లాడటం జరిగింది కూడా. అవునవును. మీటూ మూవ్మెంట్ అనేది వచ్చినప్పుడు ఇలాంటి కమిట్మెంట్లు అడుగుతూ ఉంటారు ఇండస్ట్రీ వాళ్ళు. అట్లాంటి ఎదుర్కొన్నాను. అదే కాస్టింగ్ కౌచ్, కమిట్మెంట్ కాస్టింగ్ కౌచ్లే. అదే తప్పండి. ఇది ఇది రాంగ్. అది ఇలాంటి జరిగితే వాళ్ళు బండారం బయటపెట్టాలి. ముఖ్యంగా మహిళలు వాళ్ళు వచ్చి ఎస్ ఎందుకు లేండి వాళ్ళని అల్లరి పాలు చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. లేదు, అల్లరి పాలు చేయాలి. అటు చిన్నవాడైనా సరే పెద్దవాడైనా సరే అది ఆలోచిస్తే మీరు అది బాగకూడదు. ఫస్ట్ మీరు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి అంటే హీరోల ద్వారా చెప్పించడం చాలా సంతోషం. ఆ సినిమా కాన్సెప్ట్ అంతా కూడా ఎక్కడ హీరోయిన్ పాత్రని గ్లామర్కే పరిమితం చేసి హీరోతో డైలాగులు చెప్పిస్తే మాత్రం చేసేది శివ పూజలు, దూరేది ఇంకేదో అన్నట్టుగా ఉంటుంది. అలా కాకుండా హీరోయిన్ పాత్ర కూడా
చాలా రెస్పెక్టెడ్గా నేనైతే విన్నా. శ్రీలీల పాత్ర చాలా బాగుంది. అలా చూపిస్తూ ఇలాంటి ఒక డైలాగ్ చెప్పించడం సంతోషమే. అట్ ద సేమ్ టైం వాళ్ళ రియల్ లైఫ్లో కూడా అది ఫాలో అయితే ఇంకా బాగుంటుంది. మళ్ళీ హరహర మహాదేవ మళ్ళీ చేసేది పూజలు దూరేది ఇంకెక్కడ అన్నట్టు చేస్తే మొన్నే చూసా ఓటీటీలో చూసి పోస్ట్ పెట్టేసా. అది ఫస్ట్ టీజర్ వచ్చినప్పుడే టీజర్ మీద మేము నా ఛానల్లో మంచి డిబేట్ వేసుకున్నాం. మేము ప్రతి సీను అదొక వర్స్ట్. దాన్ని పట్టుకొని ఇక మనం ఇంకా ఎట్లాగైనా మన రామాయణాన్ని మనం కించపరచకూడదు, మనం అవమానపరచకూడదు అని చెప్పేసి ఒక కేటగరైజ్డ్ హిందూస్ దాన్ని పొగిడే ప్రయత్నం చేశారు. ఇక నాలాంటి నేను ఎంత కట్టర్ హిందుత్వవాదినైనా సరే మా నేషనలిస్ట్ ఎవరైతే నేషనలిస్టిక్ ఫీలింగ్స్ ఉన్న వాళ్ళతో నేను 100% వ్యతిరేకిస్తాను. ఎందుకంటే ఇది నా ఒపీనియన్. బై గాడ్స్ గ్రేస్, బై లార్డ్ రామాస్ గ్రేస్ వల్ల సినిమా దొబ్బింది కాబట్టి సరిపోయింది. లేకపోతే రేపు పొద్దున ఫ్యూచర్ జనరేషన్ కిడ్స్ చూస్తే ఓ రావణ్ ఇట్లే వెల్డింగ్ వర్క్ చేసుకుంటూ ఉంటాడేమో, సీతమ్మని ఇట్లా చెప్పి గాల్లో ఇట్లా దయ్యంలాగా తీసుకెళ్ళాడేమో. బికాజ్ యానిమేషన్ క్యారెక్టర్స్ అంటే వాళ్ళకి ఇష్టం కదా. రావణ్ అని పిల్లలు అనేస్తారు, దిస్ రావణ్ ఈజ్ హ్యావింగ్ కిరీటం, నో రావణ్ షుడ్ బి హ్యావింగ్ ఆల్ స్పైక్ హెయిర్ స్టైల్ కదా అంటారు పిల్లలు. అది కాదు కదా. ఎవరెవరో దేశాల వాళ్ళు మనకు ప్రెజెంటేషన్ ఇవ్వటానికి కొన్ని సంవత్సరాల క్రిందట యానిమేషనే ఎంతో బ్యూటిఫుల్గా చేసి ఇచ్చారు. సౌత్ కొరియా వాళ్ళైతే ఇక మన దేశానికి వాళ్ళ దేశానికి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ మొదటి మహిళ ఇక్కడి నుంచి వెళ్ళిందనో మన దేశపు మట్టి అనో ఇప్పటికీ మనల్ని గౌరవిస్తూ ఉంటారు. అసలు మన వాళ్ళ అయింది దారుణం. ఇంకా అట్లాంటి వాటి గురించి మాట్లాడడం మనకు వ్యతిరేకం ఎవరో కాదు, మన వాళ్ళే. తర్వాత మీరు కొంతమందికి సపోర్ట్గా మాట్లాడుతూ ఉంటారు. అందులో సమంత. ఓకే, సమంత గురించి అప్పుడు ఒక 2 ఏళ్ల క్రితం ఆమెని అంటే అప్పుడు అంటే మీరు తెలిసి ఆ మాటలు అన్నారా లేకపోతే ఎవరన్నా చెప్తే ఆ మాటలు చెప్పారో నాకైతే తెలియదు. ఒక వీడియో మీరే రిలీజ్ చేశారు, ఒక సెల్ఫీ వీడియో. ఆమెని ఒక డబ్బు సంపాదించే మనిషిగానే చూశారు. ఆమె కోట్లు సంపాదించుకున్నా కానీ తనకు సమాజ సేవ చేయాలని కానీ అందులో డబ్బు తీసుకోవడానికి లేదు. కేవలం ఆమెకి లక్షలు కూడా కాదు, 1000 మాత్రమే ఇచ్చేవాళ్ళు అని మీరు ఆమె అలాంటి జీవితం బతికే కంటే శుభ్రంగా బయటకు వచ్చి ఇప్పుడు తన జీవితం తను జీవించడమే బాగుంటుంది అని చెప్పేసి ఒక చేశారు. అది నిజంగా మీకు తెలుసా అని నాకు అనిపించింది. అది కూడా నేను విన్నది, క్లోజ్ సర్కిల్లో విన్నది. దట్ ఈస్ వన్ పాయింట్. ఇక విడాకులు తీసుకోవడానికి అదొక్కటే కారణాలు అని మనం చెప్పలేం కదా. భార్యాభర్తల సంబంధాలు అనేవి ఎన్నో విషయాల మీద ఆధారపడి ఉంటాయి. అది అందులో ఇంకోటి కూడా మీరు ఏమని చెప్పారంటే ఆమెకి తల్లి కావాలని ఉంది కానీ ఆమెని అది కూడా దాని నుంచి కూడా దూరం చేశారన్నట్లు మాట్లాడారు. అందులో జనాల కామెంట్స్కి దాన్ని అలా నీకు మదర్ అవ్వాలని లేదు, నీకు తిరగాలని ఉంది. ఇది ఎలా అయిపోయిందంటే సొసైటీ జడ్జిమెంటల్. ఇప్పుడు హీరో హీరోయిన్ పెళ్లి చేసుకున్నారు, వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు, వాళ్ళ సాగు వాళ్ళు చేస్తారు. కానీ మా హీరో తోపుగాడు, కానీ ఆ హీరోయిన్ బరితెగించింది అంటే ఆడది అంటే జడ్జిమెంటల్. ఇంక ఎవరన్నా కానీ నువ్వు అలాంటి పాత్రలు చేసావు కాబట్టి నిన్ను వదిలేసిండు, నువ్వు అట్లాంటి రోల్స్ అట్లాంటి డ్రెస్సులు వేసుకున్నావు అంటే డ్రెస్సే క్యారెక్టరా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యారెక్టర్? ఇది ఎట్లా ఉంటుందంటే శీలం అంటే ఆడదానికి మాత్రమే ఉండేటటువంటి ఒక ప్రత్యేక పదార్థం అని చూసే సమాజం ఇది. పితృస్వామ్య సమాజం అన్నది. బట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ శీలం? గుణం కదా. శీలం అంటే ఏమిటి? గుణం. అది వస్తువు కాదు, అది ఆడపిల్లకి మగపిల్లోడికి ఇద్దరికి ఉండాలి. కానీ ఈ పితృస్వామిక సమాజంలో ఎంత మంచి హీరో, మా హీరోకి ఈమె డిజర్వ్ కాదు. ఆమె సమంత కాకపోయినా ఎవరు డిజర్వ్ కాదు స్త్రీ స్థానంలో. ఇంకొకరున్నా సేమే. ఆ స్థానంలో సమంత కాకపోయినా ఒక నార్మల్ ఎవరో వీళ్ళకి తెలియని ఒక బిజినెస్ మ్యాగ్నెట్ కూతురుని వచ్చి చేసుకొని ఆమె విడాకులు తీసుకున్నా అది బిజినెస్ దానికి డబ్బులు ఎక్కువ అయ్యి కొవ్వు బట్టి మా హీరోని వదిలేసింది.